పశ్చిమాసియా యుద్ధం అగ్రరాజ్యంలో అంతర్గత సంక్షోభానికి దారితీసింది. ఓవైపు యుద్ధం కొనసాగుతోంటే మరోవైపు అమెరికా అధికార యంత్రాంగంలో పలువురి మీద వేటు పడుతోంది. అమెరికా సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్ను పదవి నుంచి వైదొలగాలని రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఆదేశించారు. దీంతో వెంటనే ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. యుద్ధం జరుగుతోన్న వేళ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే చర్చ మొదలైంది. కాగా రక్షణ విభాగాన్ని పునరుద్ధరించేందుకు ఇలాంటి చర్య తీసుకున్నారని చెబుతున్నారు. అమెరికాలో అత్యున్నత సైనికాధికారి ర్యాండీ జార్జ్ గల్ఫ్ యుద్ధంతో సహా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో కూడా సేవలందించారు. జో బైడెన్ హయాంలో 2021-22 వరకు రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్కు సహాయకుడిగా పనిచేశారు. హెగ్సెత్ రక్షణ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక మంది ఉన్నత స్థాయి అధికారులను తొలగించడం లేదా పదవుల నుంచి వైదొలిగేలా చేయడం జరిగింది. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పాలన పలువురు కీలక హోదాల్లో ఉన్న వారి మీద వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ జాబితాలో ఎఫ్బీఐ డైరెక్టర్ కాస్ పటేల్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్, ఆర్మీ సెక్రటరీ డానియల్ డ్రిస్కోల్, లేబర్ సెక్రటరీ లోరీ చావిజ్ కూడా ఉన్నారు. కాస్ పటేల్ ఎఫ్బీఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వ్యక్తిగత వివాదాల్లో ఇరుక్కున్నారు. దీంతో పునర్వ్యవస్థీకరణలో భాగంగా కాస్ పటేల్ను తొలగించడానికి ఎక్కువ అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇక ఇరాన్తో యుద్ధం విషయంలో వచ్చిన విమర్శలను ఖండించడంలో తులసి గబార్డ్ విఫలమయ్యారని ట్రంప్ భావిస్తున్నారు. గతేడాది జూన్లో ఇరాన్లోని అణుశుద్ధి కేంద్రాలపై దాడులు చేసిన తరువాత ఆ దేశం తిరిగి అణుశుద్ధి సామర్థ్యాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవని ఇటీవల గబార్డ్ సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ విచారణలో చెప్పడం వివాదంగా మారింది అంటున్నారు. ఇక ఇరాన్ను తిరిగి రాతి యుగానికి తీసుకెడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే అగ్రరాజ్యం భారీగా దాడులు మొదలుపెట్టింది. తాజాగా పశ్చిమాసియాలోనే అత్యంత ఎత్తైన వంతెనను యుఎస్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను కరాచ్తో అనుసంధానించేలా నిర్మితమవుతోన్న ఈ వంతెన 136 మీటర్ల ఎత్తుతో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా చెబుతారు. ఈ వంతెనల మీద దాడిని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. దాడి జరిగిన ప్రాంతంలో భారీగా పొగాలుముకున్న దృశ్యాలు కనిపించాయి. ఇరాన్లోని అతిపెద్ద వంతెన కుప్పకూలింది. ఇది ఇకపై ఎప్పటికీ ఉపయోగపడదు. మున్ముందు ఇంకా చాలా ఉన్నాయంటూ పేర్కొన్నారు. సమయం మించిపోకముందే ఇరాన్ ఓ ఒప్పందానికి రావాలి అంటూ హెచ్చరించారు. వంతెనపై దాడి చేసిన తరువాత ఇరాన్పై మరిన్ని దాడులు జరగబోతున్నాయంటూ ట్రంప్ పేర్కొన్నారు. అటు ఇరాన్ కూడా పశ్చిమాసియాలోనే అమెరికా స్థావరాలే లక్ష్యంగా భారీగా దాడులు చేస్తోంది.